కార్యము చేయకముందే నువ్వు ఆయన చేయలే, ఇంకా చేస్తాడని నమ్మకం నాకుంది కాబట్టి చేసినాక చెప్పడం కాదు, నా దేవుడు చేస్తాడు కాబట్టి నా దేవునికి నేను సవాలు విసరటం ఏంటి? చేస్తాడాయన కాబట్టి నేను ఇప్పుడే స్తుతులు చెప్తాను నా దేవునికి. చేసావు, నీకు స్తోత్రం. చేసినందుకు స్తుతులు చేసేశాడు. నీకు ఏ సమస్య ఉన్నా సమస్యను బట్టి కూర్చుని ఏడవటం కాదు నువ్వు చేయాల్సిన పని. ఆ సమస్యకు పరిష్కారము దేవుని వాక్యములో ఉంది కాబట్టి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి చదువు. ఒక 10 అధ్యాయాలు చదువుతావో 5 అధ్యాయాలు చదువుతావో ఆ వాక్యాన్ని చదువు. ఆ వాక్యములో నుండి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నువ్వు చదివినటువంటి అధ్యాయంలో ఖచ్చితంగా 4-5 మాటలతోటి దేవుడు నీతో మాట్లాడతాడు. అవి నీకు ఆశీర్వాదం. ఆ మాటలు నీకు అర్థమైనవి అనంటే నీ సమస్యకు పరిష్కారము దొరికింది అని అర్థం. నువ్వు వాక్యం చదివావు, ఏం అర్థం కాలేదు, నీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. కారణం ఏంటో తెలుసా? వాక్యం చదివావు, పాస్టర్ గారు చెప్పారు కాబట్టి. వాక్యము మీద నీకు దృష్టి లేదు, వాక్యం మీద మనస్సు లేదు, వాక్యము నీకు అర్థమయ్యేలాగా నువ్వు చదవలేదు. నీ సమస్యకు పరిష్కారం రాదు. వాక్యం అర్థమయ్యేలాగా 1-2 సార్లు వెనక్కి ముందుకు చదువు. ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు ఈ మాట? ఎందుకు దేవుడు నన్ను ఈ వాక్యం చదవమంటున్నాడు? ఈ వాక్యము ఏం చెప్తుంది? ఎప్పుడైతే వాక్యము నీకు అర్థమవుతుందో, వాక్యము నీకు అర్థమయ్యేలాగా మాట్లాడుతుందో నీ సమస్యకు పరిష్కారము అప్పుడే దొరికిందని దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టు. వాక్యం చదవకుండా దేవుణ్ణి స్తుతించకుండా నాకు ఆశీర్వాదం కావాలంటావు. దేవుడేమో నా వాక్యమే ఆశీర్వాదం అంటున్నాడు. ఆశీర్వాదం అయినప్పుడు దాన్ని చదివి చూడు. ఆ ఆశీర్వాదం నీకు ఎలా ఉపయోగపడుతుందో, నీ సమస్య నుంచి నిన్ను బయటికి ఎలా తీసుకొస్తుందో, ఆ వాక్యము నిన్ను ఎలాగ అభివృద్ధిలోకి తీసుకొస్తుందో నీకు అర్థమవుతుంది. చెప్పిన పని చేయకుండా నాకు కావాల్సింది ఇస్తావా లేదా రాదు. ఎప్పటికీ సులువైన మార్గం ఉంటే కఠినమైన మార్గాన్ని ఎత్తుకుంటావు నువ్వు. సులభంగా ఏం చెప్పాడు ఆయన? ఆ వాక్యమే. ఏమంటున్నాడైనా? మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను. ఇంకొక మాటలో దేవుడు ఏమంటాడు తెలుసా? ద్వితీయోపదేశకాండం 12:12 చదవమా. మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని. మరి ఒకళ్ళే రావటంలో ఉద్దేశం ఏంటి? ఇంకొకళ్ళకి సంతోషం అక్కర్లేదా? మరి నువ్వు సంపాదించేటువంటి భక్తి, నువ్వు సంపాదించేటువంటి దేవుని ఆశీర్వాదం కుటుంబ సభ్యులందరూ ఆశీర్వాదాన్ని పొందుకోవాలా వద్దా? మరి సగం భక్తి ఏంటి? దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని ద్వారా మీరు ఎటువంటి కుటుంబముగా తయారు చేయబడ్డారో కుటుంబం అంతా కలిసి ఆయన సన్నిధిలో కనిపించండి అంటున్నాడు. సగం భక్తి కాదు. కష్టపడి నువ్వు సంపాదించి నువ్వు చేసేటువంటి భక్తితోటి ఇంట్లోకి ఒక ఆశీర్వాదం తీసుకొచ్చావు. ఇంట్లో ఉన్న ఇంకొకడేమో ఊరి మీద తిరిగి ఉన్న ఆశీర్వాదాన్ని పట్టుకుపోయాడు. ఇంకా ఎన్ని ఆశీర్వాదాలు నువ్వు పట్టుకెళ్తే మాత్రం ఉపయోగం ఏముంది? కాబట్టి నువ్వేం చేయాలి? మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు యెహోవా సన్నిధిని సంతోషించేటువంటి ఏర్పాటు మీ దగ్గర ఉండాలి. అంతేగాని